నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి విజయ శ్రీముఖి గారు రచించిన కథ రెక్కలొచ్చిన అనంత వింటారు. శ్రీమతి చల్లా సరోజినీదేవి స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ రెక్కలొచ్చిన అనంత. వినండి. అమ్మా అనంత. రాజయ్య స్వరంలో కంపన, కన్నుల్లో నీళ్లు. అప్పటికి కొద్ది నెలల క్రితం రాజయ్య తనకున్న 2 ఎకరాల మాగాణితో పాటు బుచ్చయ్య పొలం 3 ఎకరాలు కూడా కౌలుకు తీసుకుని చేసుకుంటున్నాడు. 5 ఎకరాల్లో వరి నాట్లు వేశాడు. వరిమళ్లలో కూలీలతో పాటు కలుపు తీస్తుంటే నీళ్ల కొయ్యేదో కుట్టింది. ప్రాణభయం లేదుగాని కాలు బాగా వాచిపోయి నొప్పి చేసి ఇంట్లోనే ఉంటున్నాడు. రాత్రి అన్నాలు తిన్నాక పక్క గదిలో పడుకున్న అనంతకు హాల్లో పడుకున్న తల్లిదండ్రుల మాటలు వినిపిస్తున్నాయి. పొలం వెళ్ళలేకపోతున్నాను. ఎవరి గొడ్లొచ్చి చేలో పడి మేస్తున్నాయో ఏమిటో. ఈ ఏడు కూడా మన రాత బాగోక పంట తెగుళ్ల బారిన పడితే మందులు కొనడానికి, పిచికారీ చేసేవాళ్లకి, కూలీలకి నిరుడులాగే దానికి సరిపోద్ది. బుచ్చయ్యకేం కట్టాలా, మనమేం తినాలా? తండ్రి నిస్పృహగా అనడం వినిపిస్తోంది అనంతకి. సచ్చి చెడి 2 ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపాం. 20 ఏళ్ళొచ్చినా దీన్ని ఇంట్లోనే పెట్టుకున్నాం. దీనికి పెళ్ళెట్ట చెయ్యాలో ఏమో. తల్లిలో నిరాశ. ఏటోనే, వాళ్ళిద్దరూ ఆడపిల్లలైనా దీని బదులు మగపిల్లాడు పుట్టుంటే బాగుండేదే. ఇవాళ నేను కాళ్ళు ఇట్లా ముందు పెట్టు కూసుంటే ఆడన్నా వెళ్ళి పొలం పని చూసుకునేవాడు కాదు. మన రాత ఏడ్చేస్తాం. తండ్రి మాటలు విన్న అనంతకి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. తనని 10వ తరగతి దాకా ఊళ్ళోనే చదివించి మానిపించేశారు. ఇప్పుడు అమ్మా నాన్న బాధపడేది తనకి పెళ్లి చేయలేకపోతున్నందుకా, మగబిడ్డలా వాళ్లకు సహాయపడలేనందుకా అనుకుంది అనంత. ఆ రాత్రి ఆలోచనలతో ఆమెకి నిద్ర పట్టలేదు. మర్నాడు పక్క వీధిలో ఉన్న స్నేహితురాల దగ్గరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్ళింది అనంత. తను చదివిన హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని శ్యామల గారి దగ్గరికి వెళ్ళింది. చదువైపోయినా సరే అప్పుడప్పుడు మేడం గారి దగ్గరికి వెళ్తూ ఉండడం ఆమెకి అలవాటు. పరిస్థితి అంతా మేడం గారికి చెప్పింది అనంత. నేను మా నాన్నకి ఏ విధంగా సహాయపడాలో తెలియటం లేదు మేడం, ప్లీజ్ చెప్పండి అడిగింది. మేడంకి అనంత ఆలోచన, ఆరాటం ముచ్చటగొలిపాయి. ఆమె బాగా ఆలోచించాక అడిగింది. డ్రోన్ దీదీ పథకం అంటే తెలుసా నీకు అని. తెలియదు మేడం. ఏంటది? డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉన్నావా నువ్వు? పోయిన సంవత్సరం నుండి ఉన్నాను మేడం. వ్యవసాయంపై ఆసక్తి ఉంది కనుక గ్రామీణాభివృద్ధి కార్యాలయానికి వెళ్ళు. అక్కడ అధికారిని కలుసుకుని నీ అభిప్రాయం చెప్పి సలహా అడుగు. తప్పకుండా నీ సమస్యకి సహకరిస్తారు చెప్పింది. మేడం, వారేమంటారోనండి. నీవు ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళు. వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తానుగా, సరేనా అంది మేడం. సరే అని నమస్కరించి వెళ్ళిపోయింది అనంత. ఇంటికి వెళ్ళిన అనంత తల్లిదండ్రులతో చెప్పింది. ఆడపిల్లవి, ఆ తిరుగుళ్ళు ఎందుకమ్మా, అయినా నీ వల్లేమవుతాది చెప్పో అన్నాడు రాజయ్య. పోనీ ఎల్లి రాని రాదు, ఎవరి నోట్లో ఏ మంచి మాట ఉందో. మేడం గారు వెళ్ళమన్నారుగా, రామని తోడు తీసుకుని వెళ్ళమ్మా అంది తల్లి కమల. ఉత్సాహంగా సరే అంది అనంత. మండల కేంద్రంలో వ్యవసాయాధికారి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన అనంతని ఏమన్నారే అడిగింది తల్లి కమల. అమ్మా, స్వయం సహాయక సంఘం సభ్యురాల్ని కనుక నేను ఆసక్తి చూపిస్తున్నాను కనుక నాకు డ్రోన్ ఎగరేయడం, ల్యాండ్ చేయడంలో ట్రైనింగ్ ఇస్తామని చెప్పారమ్మా అంది అనంత. డ్రోన్ అంటే ఏంటే అర్థం కాలేదు కమలకి. అదేనే, చిన్న విమానంలాగా ఉంటుంది, దాంతో పొలాల్లో మందులవి చల్లుతున్నారంట. ఏమ్మా అదేనా కూతుర్ని అడిగాడు రాజయ్య.
అదే నాన్న. అవి ఉట్టి మాటలే అమ్మా, నీ వల్లేమవుద్ది. అమ్మో, ఈ మానాళ్ళలాంటియా? వద్దొద్దు తల్లి. తండ్రి తల్లి అన్న మాటల్ని వెళ్ళి మేడం గారికి చెప్పింది అనంత. ఆమె తన విద్యార్థిని అనంత పైన ఉన్న అభిమానంతో వ్యవసాయాధికారిని అన్నీ వివరంగా కనుక్కుని కమలా రాజయ్యలని ఒకసారి స్కూల్ దగ్గరికి రమ్మని కబురు పెట్టింది. ఏంటమ్మా, మా పిల్ల మగోళ్ళు చేసే పనులకి వెళ్తానంది, దానివల్ల ఏమొద్ది చెప్పమ్మా అన్నాడు రాజయ్య. రాజయ్య, మీకేమీ భయం వద్దు, నేను చెప్పేది వినండి. ముందు అమ్మాయికి 15 రోజులు ఆ డ్రోన్ ఎలా ఎగరవేయాలి, క్రిందికి ఎలా దించాలి, దాని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్న చిన్న రిపేర్లు ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళు నేర్పిన తర్వాతే ప్రభుత్వం దాన్ని ఇస్తుంది. మీరేమి డబ్బు కట్టక్కర్లేదు చెప్పింది మేడం. అట్టాగా అమ్మా? అబ్బురంగా అడిగాడు రాజయ్య. దాంతో ఏం పని చేయొచ్చమ్మా అంది కమల. దాంతో పంట పొలాల్లో పురుగు మందుల్ని పిచికారీ చేయొచ్చు, ఎరువులు చల్లొచ్చు. అంతేకాదు రాజయ్య, 10 ఎకరాల పొలానికి 15 నిమిషాల్లోనే మందు కొట్టచ్చు. అదే మనుషులైతేనో అడిగింది మేడం. ఒక రోజంతా పడద్దమ్మా. మీ పొలానికే కాదు, మిగతా వారి పొలాలకు కూడా కొడితే గంటకింత అని తీసుకోవచ్చు. మేడం చెప్పే మాటలకు ఆలోచనలో పడ్డాడు రాజయ్య. ఇంకో విషయం ఏమిటంటే, కొట్టేవాళ్ళు పురుగు మందు వాసన పీల్చే పని, అనారోగ్యాల్లాంటివి ఉండవు అంది. ఆలోచనలో పడ్డారు రాజయ్య, కమల. మీ అనుమానాలే గాని ఆడపిల్లలు చేయలేని పనులేమీ లేవు. మీ భయాలతో ఆంక్షలతో వీళ్ళను అడ్డుకోవద్దు, ఆలోచించండి చెప్పారు మేడం. తలలూపి బయలుదేరారు అనంతని తీసుకుని రాజయ్య, కమల. వ్యవసాయాధికారి సలహా సహకారాలతో 15 రోజులు శిక్షణ తీసుకుని ఊళ్ళోకి అడుగుపెట్టింది అనంత డ్రోన్తో. భయపడ్డట్టుగానే తెగులు సోకిన వరి పైర్లు. డ్రోన్తో మందులతో పొలానికెళ్తున్న అనంత వెంట గ్రామ జాతరలా చూడవచ్చిన ఊరి జనం. కూతురు కన్నా ఎక్కువ ఆందోళన పడుతున్నారు రాజయ్య, కమలమ్మ ఆమెతో పాటు వెడుతూ. మొదటిసారి తడబడుతూ డ్రోన్ కంట్రోల్ చేయలేక చెట్టుకి గుద్దింది అనంత. చూడవచ్చిన జనమంతా నవ్వులు, వెక్కిరింతలు, ఎగతాళి ఈలలు. వైఫల్యంతో అవమానంతో ఏడ్చింది అనంత. నీకొద్దమ్మా ఇవన్నీ మొగాళ్ళ పనులు అంటే ఏం విసుక్కున్నాడు రాజయ్య. అనంత పట్టుదలగా రాత్రుళ్ళు యూట్యూబ్లో చూస్తూ పగలంతా సిమ్యులేటర్లో ప్రాక్టీస్ చేసేది. ట్రైనింగ్లో చెప్పినవన్నీ గుర్తు చేసుకునేది. ఆ రోజు పొద్దున్నే పొలానికెళ్లే తండ్రితో, నాన్నా నేను వస్తున్నా అంది అనంత స్కూటీకి డ్రోన్ బాక్స్ కట్టుకుని బయలుదేరుతూ. పొలం గట్టు మీద ఆగి డ్రోన్ బాక్స్ విప్పింది. రిమోట్ చేతిలోకి తీసుకుని బటన్ నొక్కింది. అంతే, రెక్కలు విప్పుకున్న డ్రోన్ పావురంలా పైకి లేచింది. రాజయ్య చూస్తూనే ఉన్నాడు. పక్క పొలాల్లో మందు పిచికారీ చేసే రైతులు కూడా క్షణం ఆగి నవ్వుతూ, అమ్మాయి మళ్ళీ పొలంలో బొమ్మ విమానంతో ఆడుకోవడానికి వచ్చిందేంట్రా అడుగుతున్నారు. అంతలో వాన జల్లుల, పూలవానల డ్రోన్ నుంచి పొలంలో పిచికారీ తుంపరలు. అవి చూస్తున్న అనంత తనపై పన్నీరు కురిసినట్టు పులకించిపోతూ, నానా నానా అంటూ అరిచింది. అటే చూస్తున్న రాజయ్య కళ్లలో ఆనంద బాష్పాలు. అమ్మా అన్న ఆయన పిలుపులో అపురూపం. 5 ఎకరాల పొలమంతా 10 నిమిషాల్లోనే మందు పిచికారీ చేయడం అయిపోయింది. చూస్తున్న రైతుల్లో నమ్మలేనంత ఆశ్చర్యం. అమ్మా, జగన్నాథం 20 ఎకరాల్లో కూడా నిన్ను మందు కొట్టమని చెప్పమన్నాడమ్మా. అలాగే నాన్న, రేపు బాపయ్య బాబాయ్ పొలంలో కొట్టి అటు వెళ్తాన్లే చెప్పింది అనంత. తండ్రి కూతుళ్ల మాటలు విని నవ్వుకుంది కమల. అనంత డ్రోన్తో పైరుకు పట్టిన తెగుళ్లనే కాక ఆడపిల్ల అనే చులకన భావన ఉన్న వాళ్ల మెదళ్లకు కూడా పిచికారీ చేసింది. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి
శ్రీమతి విజయ శ్రీముఖి గారు రచించిన కథ రెక్కలొచ్చిన అనంత విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.